ఒక మెసేజ్, బాబా మెసేజ్ ఒకటి చెప్తాను మీకు. బాబా చెప్పిస్తున్నాడు, ఇక్కడ ఈ పనిముట్టుకేం పని లేదు, అది అందరూ కూర్చో. బాబా ట్రై ఆల్వేస్ టు రిమెంబర్ మీ. ట్రై ఆల్వేస్ టు రిమెంబర్ మీ అండ్ స్పీక్ టు మీ. నన్ను గుర్తు చేసుకుంటూ నాతో మాట్లాడడానికి నువ్వెప్పుడు ప్రయత్నిస్తూ ఉండు. నన్ను గుర్తు చేసుకుంటూ నాతో మాట్లాడడానికి నువ్వెప్పుడు ప్రయత్నిస్తూ ఉండు. అప్పుడు దిస్ ఈజ్ ది బెస్ట్ బిగినింగ్ ఆఫ్ లవ్ మీ. అలాంటి ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే కొనసాగిస్తావో, నన్ను గుర్తు చేసుకుంటూ నాతో మాట్లాడే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తావో, అదే ఉన్నతమైనటువంటి ప్రారంభం అవుతుంది నన్ను ప్రేమించడానికి అంటారు. ఈ మెసేజే ఈ పాటకి, ఇప్పుడు మీరు వినబోయే ఈ పాటకి సెంట్రల్ ఐడియా అయింది. సోదరులు సన్యాసిరాజు గారు ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాడు. ఆయన వాళ్ళ ఆవిడ భ్రమరాంబ. ఎందుకో ఆ తల్లికి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆవిడ నా గురించి ఆలోచిస్తూ శ్రీనుకి రమ్మనండి అనేది. అయితే నాకు నేను శ్రీకాకుళం, వాళ్ళు ఉండేది విశాఖపట్నం. అయినా నేను వెళ్ళేవాడిని. ఆ వెళ్ళినప్పుడు పాడించుకొని పాటలు చాలా ఆనందించేది ఆవిడ. ఆ రోజు ఒక సహవాసకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వాటికి వస్తే వెంటనే అక్కడ భోజనం చేసే అవకాశం లభించింది. అప్పుడు ఆ సన్యాసాలు కూడా ఒక పాట రాయమని అంటే ఆయన ద్వారా బాబా కోరారు. అప్పుడు ఈ సేయింగ్ గ్యాప్ వస్తే ఆ సేయింగ్ని ఒక ఆధారంగా చేసుకొని, అంటే ఆ సేయింగ్ మళ్ళీ గుర్తుంచుకోండి, నన్ను నిరంతరం గుర్తు తెచ్చుకుంటూ నాతో మాట్లాడాలని మీరు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటే అదే నన్ను ప్రేమించడానికి ఒక చక్కని ప్రారంభం అవుతుంది అన్న ఆ బాబా సందేశం గొప్ప ప్రేరణ ఇచ్చి గ్యాప్ వచ్చింది మైండ్లోకి. వెంటనే పల్లవి వచ్చింది. నాకు పల్లవి సాధారణంగా ఏంటంటే పల్లవి వస్తే తప్ప పాట పూర్తవదు. సరే ఆయన గమ్ముకని నేనేదో చేయబోతుంటా, అలా అనబోతుంటాడు ఆయన. ఆ సీను అలా కాదు. ఆ ఏకమైన సినిమాలో తోటలో నారాజు తెగ్గు చూసిన నేడు అని ఒక పాట ఉంది. ఏకమైన చిత్రంలోని ఆ ట్యూన్లో రాయి ఏ థాట్ వచ్చినా అన్నారు. చక్కటి సన్నివేశాలు ఇవి. ఈ శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ చుట్టూ ప్రాంతాల్లో నేను వెళితే అలా నాతో గడిపేవాళ్ళు. శ్రీకాకుళంలో ఎక్కువ. వెంటనే బాబా ఏం చేశారంటే పల్లవి ఇచ్చారు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ఆయన కళల్లో నీళ్లు తిరిగాయి. సన్యాసాలు గారి కళల్లో నీళ్లు తిరిగాయి. అంటే మనకి ఏడుపు వచ్చినా ఏడుస్తాం, నవ్వు వచ్చినా ఏడుస్తాం, సంతోషం వచ్చినా ఏడుస్తాం. కానీ ఆయన కళలో సంతోషం అవసరం దాటిపోయింది. ఆ పల్లవి విని దేవుడే దిగి
వచ్చి ప్రేమ. ఓ పని చేయండి, ఇది నేను పాడిస్తాను, రికార్డ్ చేసుకోండి. టైం ఉంటే సాహిత్యంలోకి వెళ్దాం, లేదు అంటే రేపు చెప్పుకుందాం. పాట రికార్డ్ చేసుకోండి ముందు. మళ్ళీ మేము రెడీ అయ్యామంటే అమ్మా నేరా నేరా నువ్వు చెప్తే నేను ప్రారంభిస్తాను పాట. పాడండి బాబాయ్. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు. రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు. మోహమును తొలగించి మంత్రమును తెలిపాడు. మోహమును తొలగించి మంత్రమును తెలిపాడు. మేహేర మేహేర మంత్రాక్షరి. మేహేర మేహేర మంత్రాక్షరి. కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు. ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై అంటూ మెహరంటూ సతీర్చిపో. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు. ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు. అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు.
అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. ప్రియతముని చేర్చేది తపనొక్కటే, ప్రియతముని చేర్చేది తపనొక్కటే, మెహరిస్ని గ్రహించే ఇది ఒక్కటే. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాచి, ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రతి బాబా ప్రేమికులు, పాత ప్రేమికుల ఇళ్లలో ఇలా మేము గడిపిన రోజుల్లో సన్యాసాల గంటలో కూడా గన్ని ఎన్నో రోజులు గడిచాయి. అందులో ఒక రోజు ఇది. సందర్భం ఏదైనప్పటికీ కూడా ఒకే ఒక్క సందేశం ఈ పాటకి రూపాన్ని ఇచ్చింది. అదేమిటది? నన్ను నిరంతరం కూడా నన్ను జ్ఞప్తించుకొని నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అది మీరు నన్ను ప్రేమించడానికి ఒక మంచి ప్రారంభం అవుతుంది అని బాబా చెప్పినటువంటి ఆ సేయింగ్ కారణమైంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న గజల్కి, ఘనీదాసుని గజల్కి దీనికి సంబంధం ఉంది. ప్రేమ 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 అంటున్నాం తప్ప అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, మనందరికీ తెలియదు. ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు అది. అందుకే ప్రపంచాన్ని ప్రేమించాడు ఆయన, చతుర్దశ భువనాల్ని ప్రేమించాడు ఆయన, యక్ష కిన్నెర గరుడ గంధర్వ చింపురుషాది దేవతలందరినీ ప్రేమించాడు ఆయన. జననాన్ని ప్రేమించాడు, మరణాన్ని ప్రేమించాడు. అంతటి ప్రేమమైన దొరికాడు మనకి. కానీ మనం ప్రేమలో వాలులాడకుండా ఆ ఘనీవి రాసినట్టు జీవితాల్ని ఒక విధంగా చెప్పాలంటే అహంకారంలో మనం నడిపిస్తూ ఉన్నాం. అసలు అహం అంటే అర్థం నేను అని అర్థం. అహంకారము అంటే నేను అనే భావన. అది ఆ నేను అనే భావన నీకు వ్యక్తిగతంగా దాన్ని నువ్వు ఆపాదించుకొని భగవంతునికి ఆపాదించకుండా నువ్వు నష్టపోతున్నావు, మనందరం నష్టపోతున్నాం. ఈ సంగతి ఇప్పటికీ ఎన్నేళ్ళు అయినా సరే మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుచేత మేరబాబాని దేవుడే అని అనుకోకండి. దేవుడే అనుకోకు, సర్వోన్నతోన్నతుడు. ఎవరైనా అడిగారు అనుకోండి, ఎలాగండి బాబా సర్వోన్నతోన్నతుడు అంటున్నారని, అంతే సమాధానం ఉంటుందా? ఉండదు. ఇంచేత ఆ మాట అయితే తెలుసు తప్ప దాని ఔన్నత్యంతో మనకు తెలియదు. మనందరం అమాయకులం, ఒక విధంగా అమాయకులం. నాన్న నువ్వు స్కూల్కి చక్కగా చదువుకో, నేను అడిగిన నీకు ఇస్తాను, నీకు అడిగింది నేను ఇస్తాను అని తల్లి చెప్తాను, తండ్రి చెప్తాడు. నిజమేనా? నేను అడిగింది ఇస్తారా? నేను అడిగింది ఇస్తాను నిజంగా అని అడుగుతాడు వాడు. ఈ తల్లి లేక తండ్రి ఖచ్చితంగా నువ్వు బాగా చదువుకు నీకు ఇస్తామంటారు. అదేమిటి అది తెలియదు, ఏం చేస్తాడో అది తెలియదు. మనకి సర్వోన్నతుడు అంటే అదే పరిస్థితి. కానీ స్టేజ్ ఎక్కినప్పుడు సర్వోన్నతుడు అంటాం. ఎవరైనా లేచి నాకు ఆ సర్వోన్నతుడు పదం అర్థం తెలియడం లేదు, మీరు నాకు వివరించండి అన్నాడు అనుకోండి, చచ్చిపోతాం మనం. అందువల్ల దేవుడే అనుకోకు,
సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు. ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి దేవతల్లో ఎంతమంది అయితే పుట్టారు వాళ్ళందరూ దేవుళ్ళే. సృష్టిని పాలించే బాధ్యత ఆయన చేత ఇవ్వబడి ఆయన యొక్క సహకారంతో ఆయన ప్రమేయంతో సృష్టిని పాలించే దేవతలు. అటువంటి దేవదేవులకెల్ల దేవాది దేవుడు 5329 సార్లు వచ్చానని బాబా చెప్పాడు. ఆ సంఖ్య అందరికీ జ్ఞాపకం. కానీ 5369 సార్లు రావడంలో ఎన్ని అవతారాలు ఏమిటి? ఆ 5329 అవతారాలు ఏమిటి వాళ్ళకి తెలుసా? ఎప్పుడైనా కూర్చొని ఎవరిని అడిగామా? ఎవరిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామా? ఆ 5329 అవతారాలు కూడా భాగవతంలో ఉన్నాయి, చెప్పబడి ఉన్నాయి. ఆ టాపిక్ అందులోకి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. కానీ దేవదేవులకెల్ల దేవాది దేవుడు. బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ ఉన్నా అని అరిస్తే తల్లి మురిసిపోతుంది, తండ్రి మురిసిపోతాడు, చుట్టుపక్కల ఉన్నోడు మురిసిపోతాడు, డాక్టర్ మురిసిపోతాడు. ఎందుకు? ఏటర్థమైంది? అవునా అంటే ఏమిటర్థమైంది? అవునా అంటే ఏమిటి? ఓ మురిసిపోతుంటారు. పెదాల మీద స్వచ్ఛమైనటువంటి నవ్వు తొడికిసలాడుతూ ఉంటుంది అందరికీ. మన పరిస్థితి అది. బాబా అంటే అలా నవ్వుతాం, బాబా అంటే అలా ఏడుస్తాం. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. నిన్ను చూసి నువ్వు మురిసిపోతావు, నీ పక్కన ఉన్న చూసి మురిసిపోతావు, నీ చుట్టూ ఉన్న చూసి మురిసిపోతావు. ఆయన్ని చూసి మురిసిపోయేందుకు అనుక్షణం కూడా నీలో, ఈ చుట్టూ ఉన్నవాళ్ళు, ఈ దేశంలో ఉన్నవాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు అందరూ ఆయనే ఉన్నారు కదా. మరి అన్ని రూపాలను చూడదగిన పరిస్థితి నువ్వు ఏటవుతావు? ఎప్పుడైనా ఆలోచించావా? మనం మురిసిపోవడానికి, సంతోషించడానికి అర్థం ఉండదు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. ఆయనలో అందులో ఉన్నదేమిటి? ఏమిటి ఆయనలోనే? పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. పూర్ణమదః ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పరిపూర్ణుడు, పర్ఫెక్షన్ పెర్సానిఫైడ్ అంటాడు బాబా. పర్ఫెక్షన్ పెర్సానిఫైడ్. మూర్తి భవించింది పరిపూర్ణత్వం, మూర్తి భవించి వచ్చింది. మనం ఏం చేస్తున్నాం బాబాని? ఆ గడ్డము, ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆయన యొక్క దేశం ఇవే చూస్తున్నాం. కానీ సృష్టి అంతా ఆయన వదనంలో ఉంది. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. సావాసం చేసుకుంటున్నాం, స్కైప్ చేసుకుంటున్నాం, ఇలా మనం కూర్చుంటున్నాం. ఎందుకోసం? ఆ పరిపూర్ణత్వంలో ఉన్న పరిపూర్ణతను అనుభవించడానికి. కానీ అది మనకి అనుభవానికి రావడం లేదు. అది సామూహికమైనటువంటి ప్రయత్నంలో దొరకదు. వ్యక్తిగతంగా మనం ప్రయత్నిస్తేనే దొరుకుతుంది. రావణాసురుడు
ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తల్లి పిల్ల పెళ్ళం అందరితో కలిసి వెళ్ళే ఒక్కడే వెళ్ళాడు. రారాజు కదా, మరి అంతమంది తపస్సు చేసు కదా, ఎందుకాడు? సామూహికంగా వెళితే దొరకదు, ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తే దొరుకుతుంది. కాబట్టి మనం ఎవరికి వాళ్ళం ప్రయత్నించడం లేదు లేదు లేదు. ప్రయత్నించండి, ప్రయత్నించండి. ఏం చేయాలి? హాయిగా ఆయన దగ్గర కూర్చొని, హాయిగా కూర్చొని, మరి ఏ ఆలోచనలు లేకుండా, బాబా నేను నీ ముందు కూర్చున్నాను, నాకేం తెలియదు, నీ గురించి నీకే తెలియదు, నాకు ఎలా తెలుస్తుంది, కాబట్టి నాకు కొంచెం తెలియజేయమని రోజు కూర్చొని చూడండి ఎన్ని తెలుస్తాయో. ఇవి రాయబడినటువంటి గీతాలన్నీ ఆయన రాసినవే. అందుకే దానికి మెహర్శ్రీ అన్నారు. ఆయన రాసినవి స్వయంగా ఆయనే రాశాడు. అందుచేత ప్రేమని ప్రేమించి ప్రేమగా మారి ప్రేమలో కలిసిపోవాలి, అంతే. పరీక్షలు లేవు. ఇది మీరంతా కూడా నమ్మి విశ్వసించి బాబాకి దగ్గర కావడానికి ప్రయత్నించండి. ఈ మిగిలిన భాగం మనం రేపు మనం కలుసుకున్నప్పుడు ముచ్చటించుకున్నాం. అవతార్ మెహే బాబాకి జై, అవతార్ మెహే బాబాకి జై, అవతార్ మెహే బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి. చక్కని గీతాన్ని, బాబా రాసిన గీతాన్ని మనం చెప్పుకొని దాంట్లో చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఆపుకున్నాం. దేవుడేటికి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమ అను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమ అను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి, దేవుడే అనుకో సర్వోన్నతోన్నతుడు, దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవుల కల్ల దేవాది దేవుడు, దేవదేవుల కల్ల దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి, ఆ పల్లవి మొదటి చరణం నిన్న చెప్పుకున్నాం. అయితే మొదటి చరణంలో దేవుడే అనుకోకు అంటే ఒక ఆయన, పాట విన్న ఆయన ఒక ఆయన, అదేంటండి దేవుడే అనుకోవద్దు అంటున్నారంటే ఆ మాట నాది కాదండి, బాబా అన్నదే అన్నాను. బాబా అన్నారు డోంట్ థింక్ మీ యాజ్ గాడ్ అన్నాడు. అదే పదం అక్కడ ఉంది. ఏమిటి ఆ రహస్యం? దేవుడే అనుకోవద్దు అంటే ఆ రహస్యం ఏమిటి? చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నీ తల్లి నిన్ను పిలిచి అమ్మా నేను అమ్మనే అనుకోకు అన్నదనుకోండి. అమ్మా నేను అమ్మనే అనుకోవద్దు, లేదా బాబు నేను అమ్మనే అనుకోవద్దు అంటే దాని అర్థమేంటి? ఆ అమ్మను
ఆదరించేటటువంటి గుణాలున్న అందరూ ఉంటారు. ఆ అమ్మను ఆశీర్వదించే దేవుళ్ళందరూ ఉంటారు. ఆ అమ్మను ఆకలి తీర్చే లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఆ అమ్మను భయం చెప్పే వాళ్ళందరూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చు. కానీ నాయనా నన్ను అమ్మనే అనుకోవద్దు అన్నప్పుడు వీడికి ఆ భావం అంత ఉన్నతంగా ఉన్నప్పుడే వాడికి తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు. కనుక బాబా మన యొక్క భావాన్ని ఉన్నతత్వం వైపు ప్రయాణం చేసేటట్టు చేయడం కోసం దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు అది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు. హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే ఉన్నత సర్వోన్నతుడు ఉన్నతోన్నతుడు నేను మాటలు చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఏమిటి ఆ సర్వోన్నతత్వం ఏమిటి అంటే ఆయన్ని నిరంతరం ప్రేమించేవాడికి, నిరంతరం ఆయనతో గడిపేవాడికి, ఆయన కోసం పరితపించేవాడికి, ఆయన యొక్క కరుణ కోసం ఎదురు చూసేవాడికి, స్త్రీయమని పురుషులమని ఆయన యొక్క ప్రేమను పొందాలని తహతహపడే వాళ్ళకి, చూటి వాళ్ళందరికీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ కాంక్ష ఏదైతే ఉన్నదో అది ఉన్నతమైంది. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రేమ కానీ వికసించకపోతే వాడు దేవుడి గురించి తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. 3529 అవతారాలు ఎత్తారు, మళ్ళీ వచ్చారు అని బాబా అన్న మాటలో రహస్యం ఏమిటనుకున్నారు మీరు? ఆ 3529 అవతారాలు కాదు, అవన్నీ కలిపినా కూడా నా ఈ అవతారానికి సాక్షిగావు అని అర్థం. మనం ఆ స్థాయిలో బాబాను ప్రేమిస్తున్నామా? ఒక్కసారి గుండె మీద చేసి ఎవరికి వాళ్ళు అనుకోండి, ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదు. అంత డ్రామా చేస్తున్నాం. డ్రామా, జస్ట్ వీఆర్ ప్లేయింగ్ డ్రామా. ఆరాధిస్తున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, నటిస్తున్నట్టు, పడిగాపులు కాస్తున్నట్టు, విరహాన్ని అనుభవిస్తున్నట్టు, పచ్చిపోతున్నట్టు, ఏడుస్తున్నట్టు, అంతా నటనే. హమీర్పూర్ వెళ్ళండి. హమీర్పూర్ వెళ్తే మీ ఇక్కడ మనుషులు కడిగిన ముత్యాల్లో ఉంటారు. అందుకే ఇట్ ఈస్ మై హార్ట్ అన్నారు బాబా. హమీర్పూర్ ఇస్ మై హార్ట్ అన్నారు ఆయన. ఆంధ్ర ఇస్ మై మైండ్ అన్నారు. ఆ మైండ్కి తగ్గట్టు ఆయన అన్నట్టే ఉన్నాం మనం. అందుకని దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, అంత సర్వోన్నతోన్నతుడు అని నోడుతూ అంటున్నావే, ఆయన కార్యక్రమంలో నువ్వు ఒక్క 10 నిమిషాలు సైలెంట్ గా ఉంటున్నావా? ఆవాసం అవుతుంటే ఇటు తిరిగిన వాళ్ళు కొంతమంది, బయటికి వెళ్ళి సెలవు చేసుకున్న వాళ్ళు కొంతమంది, బయటకి సెలవు చేసుకొని వచ్చి మళ్ళీ ఎవరినో తీసుకెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. ఇలా ఉంటాం మనం ఆయనతోటి. మరి ఆయన కోపం వస్తే ఏమవుతాం మనం? అంచేత ఆయన దేవుడు కాదు. అన్ని పాత్రలు, ప్రేమకు సంబంధించిన ఎన్ని పాత్రలు అయితే సృష్టిలో ఆయన పుట్టించాడో ఆ అన్ని పాత్రలు కూడా ఆయన పోషిస్తున్నాడు అనుక్షణం కూడా. లేకపోతే అంతమంది కరుణించడు ఆయన. కరుణించడానికి అవకాశం ఉండదు ఆయనకి. అన్ని పాత్రలు ఆయన పోషిస్తున్నాడు. అంచేత ఇది అంటూ దేవదేవులకెల్ల దేవాది దేవుడు. దేవతలు కాదు దేవదేవులు అంటే. దేవుళ్ళుగా ప్రపంచంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, అటువంటి దేవుళ్ళందరికీ కూడా ఆయన వాళ్ళకి దేవాది దేవుడు.
ఆ దేవుళ్ళకి దేవాదేవుడు. దేవదేవులకెల్లే దేవాది దేవు, వాళ్ళకి దేవుడు, మనకి కాదు. మనకి మెహర్ బాబాయే, మనకు చాలా ఈజీగా మెహర్ బాబా. ఫ్రెండ్కైనా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాం, కానీ మెహర్ బాబాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడడం, సామాన్యంగా మాట్లాడతాం. దేవదేవులకెల్లే దేవాది దేవుడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పూర్ణమదం శ్లోకం మీకు చదివి చెప్పించారు బాబా. అది సృష్టి ప్రారంభంలో, సృష్టికి ముందు ఎలా ఉందో, సృష్టి మధ్యలో ఎలా ఉందో, సృష్టి అంచెలో కూడా అలాగే ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. 1,00,000 మందిలో మీ అమ్మగారు కనబడితే చక్కగా గుర్తిస్తావు. మా అమ్మలు కాదు, మా అమ్మండి, నాన్నమ్మ, నాన్న అమ్మ అని గదికి రాలిపోయి చెప్తావు. మరి బాబా కూర్చొని గది వస్తుందా మనకి? ఎవరికి కాళ్ళు అనుకోండి, బాబా గురించి అంత తప్పన పడిపోతున్నావా? లేదు, అతని పేరు మీద చేసే పనుల మీద తప్పన పడుతున్నావు. పరిపూర్ణ, అవన్నీ పరిపూర్ణమైనవి కావు, పరబ్రహ్మకు సంబంధించినవి కాదు, పరమాత్మకు సంబంధించిన పనులు మనం చేయట్లేదు. పూర్ణావతారమున పరిపూర్ణుడు, ఏకకాలంలో నేను సేవకుడిని ప్రభువుని అన్నాడు ఆయన. అసలు వాళ్ళ మాటలే గుర్తొచ్చుకో, మన మాటలే. ఒక విధంగా ఆయన అవతరణం ప్రపంచంలో ఎవరైతే భగవంతుని యందు పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఉన్నవాడు ఉన్నారో వాళ్ళ కోసం వచ్చాడు ఆయన, మనలాంటి వాళ్ళ కోసం కాదు. కానీ మనం కూడా వాళ్ళతో సమానం అనుకుంటున్నాం, కావు. ఇక్కడ ఆ 2వ చరణంలో, అంటే దీన్ని చాలా చెప్పుకోవచ్చు, కానీ కొంతవరకే, అంటే మోతాదు వరకే, మోతాదు దాటలేదు బాబా. రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు, కమాలంటూ మీ అన్నాడు, నా చెంతకు రండి అన్నాడు. దేనికి చెంతకు రమ్మన్నాడు? ఆడుకోవడానికి, పాడుకోవడానికి, తిరగడానికి, నవ్వుకోవడానికి, ఈశ్వరు పెంచుకోవడానికి, అసూయలు పెంచుకోవడానికి కాదు కదా. భగవంతుడు తన దగ్గరికి రమ్మడిందని అర్థమైతే తన కోసం, తనను ప్రేమిస్తూ తన కోసం జీవించడానికి రమ్మన్నాడు. ఆ జీవితంలో, తన కోసం జీవించే జీవితంలో ఏవైతే ఉండకుండా ఉన్నాయో అవన్నీ పోగొట్టుకోవడానికి రమ్మన్నాడు. ఆ పోగొట్టుకోవాల్సినవి ఒకవేళ పోగొట్టుకోలేకపోతే ఆయన కాళ్ళ మీద పడి ప్రభు నాకు పోగొట్టు అని వేడుకోవడానికి రమ్మన్నాడు. అంతేగాని కపటంగా, కపట ప్రవర్తనతో ప్రదర్శనలు చేస్తూ ఏదో మహాభక్తుడిలా గొప్ప ఏదో పొందొస్తున్నట్టు రకరకాల పూజలు ఇమ్మని కాదు. రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు, రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు, మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మోహంలో ఉన్నాం, అందరమును భౌతిక ప్రపంచం అనే మోహంలో ఉన్నాం. ఇందులో ఉన్నవన్నీ నిజం అనుకుంటున్నాం, కానీ 2 నిజాలు ఉన్నాయి. ఒకటి, ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం, ఈ భౌతిక ప్రపంచంలోకి నిష్క్రమించడం, అంటే చావు పుట్టుకే, ఈ 2 మనకి ఉన్నాయి ఈ భౌతిక ప్రపంచంలో, మరికేవి లేవు. నువ్వు పుట్టినప్పుడు పుట్టావని నీకు తెలియదు, నీ జీవిస్తున్నప్పుడు
ఏ రోజుకి ఏదవుతో నీకు తెలియదు, నువ్వు చస్తే ఎప్పుడు చస్తావో నీకు తెలియదు. ఇంత తెలియనితనంలో నీకు ఏం తెలిసిపోతుందమ్మా? నువ్వు లేవు అన్నారు బాబా. అందుచేత అది తెలుసుకోవాలంటే మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. ఆ మంత్రం ఏంటి? మేహేర్ మేహేర్ మంత్రాక్షరే కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. మెహర్ 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 మెహర్. రోజుకొక 100 సార్లు మెహరం రాయగలరా? ఒక 500 సార్లు రాయడానికి కూర్చోగలరా? ఆ రాస్తున్నప్పుడు ఆయనతో ఉండడానికి ప్రయత్నించగలరా? ప్రయత్నించినా ఒకవేళ భౌతికమైన ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని దాచుకోగలమా? తప్పించుకోగలమా? ఏమీ లేదు. మెహర్నామం నా నామస్వరం ఎక్కువ చేసుకోండి అని బాబా చెప్పాడు. చేసుకుంటున్నామా? అంచేత మెహర్ మకార హకార రకారాలు. రా రుద్రబీజం అంటే ఈశ్వర సంభూతమైంది. హా విష్ణు సంభూతం అంటే శ్రీ మహావిష్ణువుది. మా సృష్టికర్తది బ్రహ్మది. మెహర్ అంటే సమస్త దేవతల్ని కూడా నువ్వు ఒక్క క్షణంలో ఆరాధిస్తున్నట్టే. నిజంగా ఆయనలోనే ఉన్నారు ఆ సమస్త దేవతలు దైవాలు కూడా. నువ్వు ఒకసారి మెహరంటే వాళ్ళందరినీ పిలిచినట్టే. మెహేర్ మెహేర్ మంత్రాక్షరే కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. దానికన్నా వచ్చిన అక్షరాలు లేవు. ఇది 2వ పేరాలో బాబా మనకి ఒక విధంగా కాలుకు చేశారు. దీని గురించి కూడా చాలా చెప్పుకోవచ్చు, కానీ మనకి పరిమితమైనటువంటి కాలాన్ని ఆయన నిర్దేశించారు కాబట్టి ఆ పరిమితమైన కాలంలోనే మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా అన్న తరువాత బాబా అంటున్నారు, ప్రేమిక గ్రహించు. ఎవరిని గ్రహించమంటున్నారు? ప్రేమికుడికి, ప్రేమికురాలికి. నేను ప్రేమికుడినేనా అని ఎవరికి వాళ్ళు అనుకున్నాం అనుకోండి, నాకైతే నేను ప్రేమికుడిని కాను అని ఖచ్చితంగా చెప్తాను. ఈ సంగతి నాకు తెలియదు. ప్రేమికుడు భక్తుడు అని చెప్పుకోవడానికి దానికి కొన్ని చక్కటి తార్కాణాలు మన చరిత్ర వాగ్గేయకారుల ద్వారా సుస్థాపితం చేసింది ప్రపంచంలో. ఏ ఒక్క వాగ్గేయకారుడి దగ్గరైనా నిలబడి నేను వీడి స్థాయిలో ఉన్నానని చెప్పగలిగే పరిస్థితుల్లో ఏ ఒక్క మెహర్ బాబా ప్రేమికుడు ఉంటే వాళ్ళు జీవితాన్ని పరంగా పెట్టారు భగవంతుడిని ప్రేమించడానికి. మనం ఏ త్యాగం చేయకుండా, ఏ కష్టపడకుండా, మన ఆనందాల్లో మనం ఉంటూ, మన సౌఖ్యాల్లో మనం ఉంటూ, మన కోరికలు తీర్చుకుంటూ, మన పరిపాట్లు ఏమి కూడా మానకుండా ఏదో ఆ టైంలో ఏదో చేస్తున్నాము. అంచేత నేనైతే ఈ పనిముట్లతో నేను ప్రేమికుడిని అందం, ఆయన సేవకుడిని, ఆయన పాదదాసుడిని, ఆయన ఆలోచనలకి ఒక కలవులాంటి వాడిని. మెహేర్ మెహేర్ మంత్రాక్షరి కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. అను తరువాత ప్రేమిక గ్రహించు, ఆ విషయం గ్రహించు. అంతకన్నా మరో అక్షరాలు చేయలేవు. ప్రేమించి తరించు. ఎవరిని ప్రేమించి తరిస్తావు? ఆయన్ని ప్రేమించి తరించాలి. సామాన్యమైన విషయం కాదు. మండలి వాళ్ళకి చాలా 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 కష్టమైంది. అయినా వాళ్ళు ఇంకా
మోక్షాసుడు కాలేదు. అవన్నీ కూడా విరిగిపోయిన కుర్చీలు అన్నారు బాబా మండలి వాళ్ళకి, సన్నిధి మండలికి. మరి వాళ్ళనే విరిగిపోయిన కుర్చీలు అంటే మనల్ని ఏమనాలి? చెత్త చెదారం అనాలా? అంతకంటే చేస్తున్నాం. మన గొప్పల్ని మనం చెప్పుకోవడం, మన డప్పుల్ని మనం వాయించుకొని మనం గొప్పవాళ్ళమని మనమే చెప్పుకోవడం తప్ప మన గురించి చెప్పడానికి ఎవరు లేరు ఈ ప్రపంచంలో. అందుచేత ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు, ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు. ప్రేమ యొక్క ఉన్నత్యాన్ని చాటే జీవితం అంటే ఏమిటిది? బాబా జీవితమే, సరికేది లేదు. ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు. భగవంతుడు భక్తవత్సలుడు, సులభ సాక్షుడు, మన ప్రీతముడు. ఒక విధంగా చెప్పాలి అంటే కరిగిపోతాడు. ఒక్క క్షణం కానీ హృదయపు లోతుల్లోంచి నువ్వు పిలిస్తే కరిగిపోతాడు. అంతటి సులభ సాధ్యుడు. కానీ ఏది ఒక్క పిలిపోయినా సరే ఒకసారి టేప్ రికార్డు పెట్టుకొని క్యాసెట్ రికార్డ్ చేసి చూడండి. మన పిలుపు ఇప్పుడే సరే తప్పన కానీ తీవ్రమైనటువంటి ఆకాంక్ష గారికి కనబడతాయేమో. ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు, అవతార మెహర్ బాబాకి జై, జై అంటూ మెహరంటూ తప్పించిపో. తప్పించిపో అంటే అర్థమవుతున్నా, తప్పించి చచ్చిపోని, తపంతో చచ్చిపోని. జై అంటూ మెహరంటూ తప్పించిపో. ఇక 4వ చరణంలో ఒక ఇండికేషన్ చేస్తున్నాడు ఆయన. ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు కన్ఫర్మ్ చేశాడు ఆయన. ప్రేమలో ఒక తృప్తి ఉండదట. సినిమా వాళ్ళు ఈ విషయాన్ని మనకు చూపిస్తుంటారు సినిమాల్లో. ఎందుకంటే అది ఒక ఆర్టిఫిషియల్ మీడియా అయినా సరే, ఇద్దరు వ్యక్తులు కానీ ప్రేమించుకుంటే ఒకరి కోసం ఒక ప్రాణాలను దేవుడు చూపిస్తారు. అంత త్యాగానికి కూడా సిద్ధమైపోతారు. మనం ప్రేయర్ 8:30కి క్లోజ్ చేయాల్సి ఉండగా ఒక 10 నిమిషాలు ఎక్కువైపోతే ఏమంటే టైం చూస్తున్నా, టైం చూస్తున్నా, ఆపరేటి అని అనిస్తాం. దయ్యం మనకి. అందుచేత మనం తృప్తి పొందలేము. అది సాధ్యమయ్యే పని కాదు. ప్రేమలో తృప్తి పడ్డం అనేది సాధ్యపడే విషయం కాదు. ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు. అలా ఉన్నప్పుడే అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. వాక్యకారులంతా జీవితాన్ని పణం పెట్టేశారు. మనకి దగ్గర కాలంలో మనకు తెలిసిన వాడు అన్నమయ్య. దేవుడి కోసం జీవితాన్ని హారతకర్పూరం చేసాడు ఆయన. అంచేత అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. దహించిపోవడం ఏంటి? ఒక్క క్షణం దేవుణ్ణి విడిచిపెట్టి, బాబాని విడిచిపెట్టి చూడలేం మనం. ఆ క్యారెక్టర్ కానీ మనకు లోపల అంకురించాలి కదా. ఏమైనా అంటే ఒక పాలిష్డ్ వేడ ఒకటి ఉంది. షట్ మార్క్స్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని బాబా అన్నారు. కాబట్టి
మనకు అయితే ఉండిపోతావేటి అని కొన్ని నోర్లు మాట్లాడుతూ ఉంటాయి. రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎట్లేస్తున్నారు? వాళ్ళకేం పని ఉంది? వాళ్ళు ఇంకేం డబ్బు సంపాదించాలా? గవర్నమెంట్ హాయిగా వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది కదా. 24 గంటలు బాబాతో ఉండలేవా? బాబారామం చూస్తూ ఉండలేవా? బాబాతో ఉండడానికి ప్రయత్నించలేవా? వాళ్ళు లేదు. టీవీలు వచ్చేసాయి. మన కర్మ. ఖచ్చితంగా టీవీలు చూడాలి. దానికి తోడు ఓల్డ్ కార్యక్రమాలు. అసలు మన బాబా ప్రేమికుడు ఒక ఆయన 20 అయిన తర్వాత తినడం టీవీ చూడడం, తినడం టీవీ చూడడం, తినడం టీవీ చూడడంలో గడిపించాడు. నేను వెళ్ళి కోప్పడితే, నువ్వు కోప్పడుకు, నాకు అలవాటు అయిపోయింది అన్నాడు. ఇది జరిగింది మీరు చెప్తున్నాను. నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుచేత ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు, అప్పుడే ప్రేమికుడు దశిపోతాడు. ఒక ఉదాహరణ చెప్తాను. మీరు అబ్బాయినో అమ్మాయినో తీసుకొని బజార్కి వెళ్ళారు. పెద్ద బజార్ ఇది, హైదరాబాద్ బజార్లు. హైదరాబాద్లో పెద్ద బజార్లు నడుస్తున్నారు. మీరు మీ అబ్బాయి లేదా మీరు మీ అమ్మాయి. సడన్గా మీ అమ్మాయి మీ అబ్బాయి కలిపి మారించాడు. అప్పుడు ఏమవుతావు? అమ్మా అమ్మా, మంచి బిజీ జంక్షన్ లో కూడా నీకు బస్సు కనబడదు, కారు కనబడదు, మనుషులు కనబడరు. నువ్వేవుతున్నావు చూడవు, బట్టలు రెడీ ఊడిపోతున్నాడు చూడవు. అమ్మా అమ్మ 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 పిచ్చిపోతావే నువ్వు కన్న బిడ్డ కోసం. నీకు జన్మనిచ్చింది ఎవరు? ఆయనే. ఆయన కోసం ఎందుకు పిచ్చవైపోతున్నాం మనం? ఎంత చూస్తే బిడ్డ ఏమి చేస్తాడు? పెద్ద అయిన తర్వాత ఒక తోపు తిరిగి చెడిపోతాడు. అటువంటి వాడి కోసం నీ జీవితాన్ని అంతా అప్పగించేస్తున్నావు. నీ ప్రీతుడి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? అంచేత ప్రియతముని చేర్చేది తపనొక్కటే. తపన, నిరంతర తపన. ఆయనతో ఉండాలి, బాబాతో ఉండాలి, బాబాతో ఉండాలి, బాబా నామం చేసుకోవాలి, బాబాతో ఉండాలి. సరిగ్గా అనవసరం మిగతా ప్రపంచం. చూశాను, రిటైర్ అయిపోయిన వాడికి ఏ సంకటం అండి? బాబాతో నిలపకుండా వాడికి కూడా ఆనందము అన్నింది, ఆనందాలు అన్నింది. ఒక బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం 4 దశల్లో. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వృద్ధాప్యమైనా నువ్వు ఆయన కోసం వినియోగించలేవా? అందుచేత ప్రియతముని చేర్చేది తపనొక్కటే, మెహర్సి గ్రహించే ఆ ఒక్కటే గ్రహించవలసింది. అది గ్రహించడానికి, తపన్ని తెలుసుకోవడానికి, తపనతో జీవించడానికి ఒక జన్మ చాలదు, ఎన్నో జన్మలు కావాలి. అది ప్రతి జన్మ తపంతో నడుస్తూ ఉండాలి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఒక స్టేజ్, అంతవరకు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి మార్కులు తెచ్చుకుంటే నెక్స్ట్ యూనివర్సిటీ. అక్కడ కూడా ప్రతి సబ్జెక్టు కూడా ఉన్నతమైన మార్కులతో పాస్ అయితే అప్పుడు ఉద్యోగాన్వేషణ, అప్పుడు ఉద్యోగం దొరికితే ధన సంపాదన. అంత తపనే. మరి ఎప్పుడు బాబా గురించి ఆలోచిస్తాడు. అందుకే జస్ట్ ఇలాగా హలో అని రోడ్డు మీద ఉన్న స్నేహితుడిని, రోడ్డు మీద స్నేహితుడు కాబట్టి హలో అనంటే అలా బాబా కూడా హాలో చెప్పేస్తున్నా ప్రతిరోజు. అందుచేత దేవుడే దిగి వచ్చి
దాల్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. అందరిలో కూడా ప్రేమ బీజాలు వేశాడు ఆయన. తన మండలం నుంచి మంగళవాడి వరకు అందరిలో ప్రేమ బీజాలు వేశాడు. పరమ నీచుడి నుంచి పరమ పవిత్రుల వరకు ప్రేమ బీజాలు వేశాడు ఆయన. ఆస్తికుడి నుంచి నాస్తికుడి వరకు ప్రేమ బీజాలు వేశాడు ఆయన. మరి ఆ ప్రేమ బీజాలు విషమంతా తెలియడు ఆయన. వెతుక్కొని ఆయన్ని తెలుసుకొని ఆయన్ని ప్రేమించి ఆ ప్రేమలో నిన్ను నువ్వు మర్చిపోయి ఆ ప్రేమలో పరవశించి ఆ పారవశ్యంలో ప్రభువుతోనే ఉండాలని నిర్ణయించుకొని అలా నిర్ణయించుకొని ఆయన చూడ అప్పుడు గమ్మత్తు. ప్రభువు అంటే ఏమిటో తెలుస్తుంది, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది, విరహం అంటే ఏమిటో తెలుస్తుంది, వియోగం అంటే ఏమిటో. అందుకే 4 చిన్న మాట్లాడాడు విభక్తింత పుస్తకంలో. లవ్ లీడ్స్ టు లాంగింగ్, లాంగింగ్ లీడ్స్ టు సెపరేషన్. తప్పని వచ్చిందంటే వియోగం కల్పిస్తాడు. సెపరేషన్ లీడ్స్ టు యూనిటీ. అందుచేత బాబా మాటల్లో మనం అవగాహన చేసుకోలేని, తెలుసుకోలేని ఎన్నో సూక్ష్మమైన రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాన్ని ఆయనే తెలియజేయాల, సామాన్యులు ఎవరు తెలియజేయలేదు. ఎందుకంటే ఎవరు ఆ స్థితిలో లేరు కదా తెలియజేయడానికి. మనకి ఆడ మగ 2 జెండర్స్ ఉన్నాయి. ఈ 2 జెండర్స్ ఏంటంటే ఒకదానికోటి ఒక జెండర్కి పరస్పర ఆకర్షణ ఉంది. ఆ పరస్పర ఆకర్షణ ఎలా ఉంటుంది? అది భౌతిక ప్రేమకు సంబంధించింది. కానీ బాబా చెప్పింది జెండర్లో ఉన్నటువంటి ప్రేమ గురించి కాదు, జన్మలో ఉన్నటువంటి ప్రేమ గురించి, నరజన్మలో ఉన్న ప్రేమ గురించి చెప్పాడు ఆయన. మనం జెండర్లో ఉన్న ప్రేమకు అతుక్కుపోతున్నాం. అందుచేత ప్రియమిత్రులారా, మనకి సహజీవనం అనేది ఆయన ఇచ్చిన ఒక అవకాశం. మళ్ళీ మనం రేపు కలుసుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్. అందరికీ జై బాబా.